నమస్తే నేను సిరి వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాగ్మూలంతో అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకి అయితే పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. మరి దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనకి పోలీసులు సర్చ్ వారెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిణామాలు మనం ఎలా చూడాలి మనం? అంటే వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అనేది ఈరోజు ఎంతోమందికి నిద్ర లేకుండా చేస్తుంది. మామూలుగా కాదు. ఎందుకంటే ఇవాళ ఆయన ఇచ్చిన లీక్స్ తోటే ఇవాళ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి అంటే లింగాల మండలం అంబకపల్లిలో ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళడం, సెర్చ్ వారెంట్ ఇవ్వడం, అక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈలోగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు గత 2 రోజులుగా అని తెలుస్తోంది. ఇప్పుడు చూసారా, చాలామంది పారిపోతున్నారు, భయపడి పారిపోతున్నారు. ఇప్పుడు సిచ్యువేషను గమ్మత్తుగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని కొమ్ము కాసిన సోషల్ మీడియా వాళ్ళు సడన్గా వాళ్ళు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. యాజ్ ఇఫ్ వాళ్ళు తెలుగుదేశానికి చాలా ఫరుగా ఉన్నట్టు, లేదా తెలుగుదేశం కూటమికి ఫరుగా ఉన్నట్టు, వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండాలని వాళ్ళు, అంటే ఇది ఒక ముసుగు. నిజంగా వాళ్ళు మాటల్లా ఈ అరెస్ట్లతోటి భయపడి సోషల్ మీడియా అట్లా తయారవుతుంది. మళ్ళీ లాస్ట్ 1 year వాళ్ళు మళ్ళీ వైసీపీకే పనిచేస్తారు. మీకు అర్థమైంది కదా. ఎందుకు చెప్తున్నామంటే ఈ వర్ర అరెస్ట్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ ఇటు అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మీడియాలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన ఈ వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక్కొక్కళ్ళు ఊర్లో లేరు, అంటే విదేశాలు వెళ్ళిపోయారనే మాట కూడా మనకు వినిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళు రాఘవరెడ్డి అయితే లేడు, ఎక్కడున్నాడో తెలియదని తెలుస్తుంది. అవినాష్ రెడ్డి పిఏ. మొన్న వర్ర రవీందర్ రెడ్డి ఎవరండి? భారతిరెడ్డి పిఏ. భారతిరెడ్డికి పిఏ, కానీ అవినాష్ రెడ్డికి కూడా అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ పిఏ. సో ఇవాళ ఎందుకు రాఘవరెడ్డికి నోటీసులు అందజేశారు అంటే, ఇప్పుడు ఆ రాఘవరెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్ట్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అని వర్ర రవీందర్ రెడ్డి చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని తీసుకుని ఈరోజు రాఘవరెడ్డికి నోటీసులు అందించడం జరిగింది. సో ఇవాళ రాఘవరెడ్డి అరెస్ట్ జరిగితే అంటే ముఖ్యంగా షర్మిల, సునీత, విజయమ్మ ముగ్గురు మీద పెట్టిన పోస్టులకి కారణం ఈ రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ. నిన్న సునీత కూడా వెళ్ళారు కదా, పులివెందులు వెళ్ళారు కదా ఆవిడ. ఎందుకంటే ఇది ఒక్కొక్కళ్ళ మనసుని ఎంత గాయపరిచిందంటేనండి, ఇప్పుడు బయటవాడు అన్నాడంటే సరే అది వేరే విషయం కదా. ఒక రాజకీయ కుటుంబంలోని ఆడవాళ్ళని ఒక బయట వ్యక్తి వచ్చి ఒక మాట అంటే అది వేరే రకంగా ఉంటుంది. కానీ సొంత కుటుంబంలోని వ్యక్తులే వాళ్ళ పిఏల చేత పోస్టులు పెట్టిస్తే దాన్ని ఏ రకంగా తీసుకోవాలి చెప్పండి మీరు? ఎంత అన్యాయం, ఎంత దారుణం. అంటే భారతిరెడ్డి అనాలనుకున్నవి పిఏ చేత అనిపించిందా? అవినాష్ రెడ్డి అనాలనుకున్నవి పిఏ చేత అనిపించాడా? జగన్మోహన్ రెడ్డి అనాలనుకున్నవన్నీ చుట్టూ ఉండే ఎమ్మెల్యేల చేత అనిపించాడు కదా, అప్పుడు ఇంకా అనిపిస్తున్నాడు కదా. అంటే అసలు ఏంటిది? ఈ సంస్కారం ఏమిటి? అసలు ఈ విధానం ఏమిటి? అంటే వైసీపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, భారతిరెడ్డి కావచ్చు, అంటే వీళ్ళు ఇంత నీచులా? తన సొంత చెల్లిని తల్లిని తిట్టిస్తాడా? తన ఆడబడిచిన అత్తగారిని తిట్టిస్తుందా? ప్రజలు ఎందుకు ఇది గుర్తించట్లేదు? అంటే సొంత తల్లిని చెల్లిని తిట్టినా కూడా పులివెందుల ప్రజలు రాజశేఖర రెడ్డి బిడ్డని, రాజశేఖర రెడ్డి భార్యని తిడుతూ ఉంటే నోరు మూసి కూర్చుంటారా? జగన్మోహన్ రెడ్డికి ఇంకా పట్టం కడతారా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తారా? భారతిరెడ్డిని ఊళ్ళోకి రాణిస్తారా? అంటే కడపలోకి కానీ పులివెందులకు కానీ మేము కడప బిడ్డలం, మేము పులివెందుల బిడ్డలం, మేము ఫ్యాక్షనిజం నుంచి వచ్చాము, ఈ పదాలు ఎందుకు చెప్పుకుంటారు మీరు? అంటే పులివెందుల వాళ్ళందరూ ఇలా మాట్లాడరుగా, పులివెందుల్లో ఉండే ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఇలా మాట్లాడరుగా, కడప వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరుగా. మరి ఒక్క ఫ్యామిలీకి ఇది ఒక జాడ్యం అంటారు దీన్ని. అంటే జాడ్యం అంటే ఒక రోగం లాంటిది. అది
ఈ కుటుంబానికే ఎందుకు వచ్చింది ఈ జాడ్యం అంటే వీళ్ళు మానసికంగా వీళ్ళు చాలా దుర్బలంగా ఉన్నారు. సో ముందు మానసిక వైద్యులకి వీళ్ళని చూపించాలి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళ ముగ్గురిని. ఈ విషయంలో ఇది తెలుగుదేశం కుటుంబంకి ఏ రకంగానూ సంబంధం లేదు. ఇది వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇచ్చిన ఏమనాలి కంప్లైంట్ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక సోషల్ మీడియా నుంచి ఇంత దూరానికి వచ్చింది. సోషల్ మీడియా మేము వాడకూడదా, సోషల్ మీడియా వాళ్ళ మీద మీరు ఇలా పెడతారా, సోషల్ మీడియా వాళ్ళకి నేను అండగా ఉన్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే బూతులు మాట్లాడే వాళ్ళకి నువ్వు అండగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నావా? మీరు రెచ్చిపోండి అని నువ్వు ఎక్స్లో చెప్పడం వల్ల రేపొద్దున ఏదైనా జరిగితే నువ్వు జైలుకి వెళ్తావు వాళ్ళ తరఫున. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాలని తహతహలాడుతున్నావు, ఎందుకు? తెలుగుదేశం కూటమిని రెచ్చగొడుతున్నావు నువ్వు. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటే నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళని చెప్పి రేపొద్దున బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఇక్కడ సిబిఐది ఆల్రెడీ సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ మీ అని ఆ జడ్జి చెప్పాడు. సిబిఐది ఉంది కదా కేసులు, ఈడీ కేసులు. అది కనుక తేలి ఈయన అరెస్ట్ అయ్యాడు అనుకోండి, రాజకీయ సమాధి అయిపోతుంది ఆయనకి. అదే తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేస్తే, తెలుగుదేశం కూటమి ద్వారా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఆయనకి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది రాజకీయం. అందుకోసం ఇంత రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొడితే తెలుగుదేశం కూటమి రెచ్చిపోదు, కానీ చెప్తున్నా మీకు విషయం చెప్తున్నా. సో ఇవాళ రాఘవరెడ్డి దొరికితే ఇప్పుడు అసలు బాబాయ్ హత్య కేసు బయటకు వస్తుంది. బాబాయ్ని ఎవరు హత్య చేయించారు అనేది రాఘవరెడ్డి నోట్లోంచి నిజాలు బయటకు వస్తాయి. అంటే ఒక మనిషి నుంచి ఇన్ని విషయాలు బయటకు వస్తాయి. ఒక సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం వల్ల ఇంతమంది అరెస్ట్ అవుతారు, ఇన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక వలలాగా ఉందండి. అసలు ఒక గూడు కడుతుంది చూడండి, ఒక పక్షి ఎంత చిక్కులుగా ఉంటుందో, చూడటానికి అందంగానూ ఉంటుంది, చూడటానికి చాలా బాగుంది. కానీ లోపల ఈ కుటుంబంలో ఉన్నన్ని అంటే చిక్కుముళ్ళు ప్లస్ అసలు ఆ ఆలోచన విధానం ఏంటిది? సొంత వాళ్ళని చంపుకుని సొంత వాళ్ళని మాటలని రాజకీయాల్లో కొనసాగాలనుకోవటం అనేది అంటే చేతకాంతనం. అది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం, అవినాష్ రెడ్డి చేతకాంతనం, భారతీరెడ్డి చేతకాంతనం. వాళ్ళకి కనుక కొద్దిగా బుర్ర ఉంటే వాళ్ళు ఇలా అంతా ఏం చేయక్కర్లా. వాళ్ళు 4 మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు రెత్తిమీ పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ అది చేయకుండా ఇట్లా అసలు వంకరదారిలో వెళ్ళి ఎంత తప్పండి ఇది. కాబట్టి రాఘవరెడ్డి వెంటనే దొరకాలండి. రాఘవరెడ్డి నోట్లోంచి నిజాలు బయటికి రావాలి. అంటే పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు మేడం? ఇప్పుడు ఒకవేళ దొరికినా కూడా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళ అరెస్టులు అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం జరుగుతాయండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి తెలిసి ఇవన్నీ. ఇప్పుడు ఆ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు, అది కొడాలి నాని ఏం చేస్తున్నాడో తెలీదు. ఇవాళ అర్జున్ రెడ్డి లేడు అని తెలుస్తోంది మనకి. అర్జున్ రెడ్డి తప్పించుకున్నాడు, ఫారిన్ వెళ్ళిపోయాడు అంటున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే ఈ సోషల్ మీడియాలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు పారిపోయారు, ఫారిన్కి వెళ్ళిపోయారు అంటున్నారు. ఈ రాఘవరెడ్డి కూడా వెళ్ళిపోయాడా, దాంకున్నాడా, లేదు యలహంక ప్యాలెస్లో ఉన్నాడా చూడాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్.